గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సన్ రైజ్ చూపిస్తాయి ఈరోజు. బ్యూటిఫుల్ మార్నింగ్. సూపర్గా ఉంది కదా. ఇది మన బైక్. అలా డ్రైవ్కి వెళ్దాం పదండి. ఎలాగుందంటే ఐస్ గడ్డలు చల్లగా చలిలో నడుస్తున్నట్టుంది. మార్నింగ్ మార్నింగ్ ఇలా బయటకు వెళ్తే సూపర్ ఉంటుంది. అయిపోయిందమ్మా. అమ్మో చలి చాలా ఎక్కువ ఉంది. ఎట్లుందంటే సూది కింద పెట్టి శుద్ధితో కొట్టినట్టుంది, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు. మార్నింగ్ ఇలా వాక్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. బర్డ్ సౌండ్స్ వినపడతా ఉంటాయి. మీకు వినిపిస్తున్నాయో లేదో క్లియర్గా, బట్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఇలా వాక్ చేస్తూ ఉంటే మంచి ఫీల్ వస్తుంది ఇక్కడ. ఇవన్నీ అపర్ణ వాళ్ళు ప్లాటింగ్ చేసుకున్నారు అన్నట్టు. సో వీళ్ళు ప్లాట్స్ చేసి ఓపెన్ ప్లాట్స్ సేల్ చేశారు. సో ఈ సొసైటీలో ఏంటంటే మనకి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, అంటే లైక్ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవడానికి ఆప్షన్ అన్నమాట. అలా సూర్యుడు తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది చల్లగా ఉన్నప్పుడు. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మనకు ఏంటంటే ఇండివిజువల్ సింగిల్ ఫ్యామిలీ మాత్రమే ఉండాలి ఇక్కడ, దీంట్లో ఉన్న రూల్.
అంటే రెంటల్ పర్పస్ అలా మనం కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు ఇందులో. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, సో గుడికి వెళ్దాం మనం ఈరోజు. అపర్ణ వాళ్ళు మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాటింగ్స్లలో కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అంతకుముందు ఏంటంటే ఇలా పోల్స్ ఉండేవి, బట్ స్లోగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై ఎలా అయితే ఉంటుందో మనకి, అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైరింగ్ కూడా అలానే తీసుకుంటారు అన్నట్టు వీళ్ళు. ఈ చాలా పాత ప్లాట్స్ ఇవి. ఇది 2009లో ఈ సొసైటీ ఫామ్ చేశారు. ఇది లైక్ అప్పుడు సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళకి సంబంధించిన చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది. లాన్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది చూడండి అటువైపు. నాకు పర్సనల్గా ఇండివిజువల్ హౌసెస్ కన్నా ఫ్లాట్ చాలా ఇష్టం. అది కూడా అపర్ణ వాళ్ళదే ఇష్టం, అందుకే అపర్ణలో తీసుకున్నాము. సో ఏంటంటే ఫ్లాట్లో మనకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఇండివిజువల్ హౌస్లో ఏంటంటే అన్నీ మనమే చూసుకోవాలి, వాటర్ రాకపోయినా ఏం చేసి. అక్కడ అలా కాదు, మనకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. మన ఇల్లు ఒకటి మనం నీట్గా పెట్టుకుంటే చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నేను చూడండి మన ఫ్లాట్స్. మహిష్మతి సామ్రాజ్యం లాగా ఉంది కదా. సో ఇందాక వెళ్ళామే మనం విల్లా, అది మా బావది. సో ఇక్కడ విల్లాస్ కూడా ఉంటాయి ఆపోజిట్లో కనిపించాయి. ఇవి అన్ని విల్లాస్ ఇవన్నీ అటు సైడ్. అదన్నమాట. అలా అర్ధగంట డ్రైవ్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ వాక్ వస్తే మార్నింగ్ రొటీన్ సూపర్ ఉంటుంది. స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వితౌట్ స్లీప్ మనం ఏం చేయలేము. సో ఖచ్చితంగా 7 to 8 hours ఆఫ్ స్లీప్, ఆర్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలి మనకి. సో ఎవ్రీడే మార్నింగ్ వీళ్ళు ఇలా అసెంబ్ల్ అయ్యి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకొని ఎలా మెయింటైన్ చేయాలి అనే దానిపైన బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో డ్రోన్స్ అలాంటివి ఎగిరేయడం కరెక్ట్ కాదు. సో లోపల కమ్యూనిటీ ఎప్పుడైనా చూపిస్తాను మీకు, బట్ ఇన్ జనరల్గా చెప్తున్నాను, డ్రోన్స్ అలాంటివి ఫ్లై చేయకూడదు. బైక్కి కూడా గ్రీన్ టీ తాగుతాం. మన ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, ఇది కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్.
ఇప్పుడే కొంచెం వర్క్ అయిపోయింది, సో వాటర్ తాగాలి. అండ్ ఇది మనకు కాల్షియం ఉంటుంది ఇందులో, బోన్ హెల్త్కి మంచిది ఇది. సో ఇది వాటర్లో మిక్స్ చేసుకొని తాగుదాము. ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాను మార్నింగే, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఆఫీస్ వర్క్ కొంచెం ప్రాపర్గా కంప్లీట్ చేసేసుకుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మనకి ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో అది కంప్లీట్ చేసేసుకుంటే డే మొత్తం రిలాక్స్ అనిపిస్తుంది. లేదనుకోండి అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. ఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడే పూజ అయింది. మీకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని పరిచయం చేస్తారండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన వెంకటేశ్వర స్వామిని మన ఛానల్లో ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనం మాకు టికెట్స్ దొరికాయి. మాకు చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ పోయినప్పుడు. ఆ డెకరేషన్స్ కానీ అది కానీ ఒక మంచి ఫీల్ వచ్చింది అక్కడ. ఈసారి నాకు తెలిసిన ఎవరికీ రాలేదు టికెట్. సో మీరేమైనా ట్రై చేశారా? మీకు ఏమైనా వచ్చిందా టికెట్ ఏమైనా? ఎందుకంటే చాలామంది వచ్చిన కామెంట్స్ ఏంటంటే అసలు టికెట్స్ ఎవరికి రావట్లేదు అని. మరి అది ఎవరికి వచ్చిందో ఏంటో. నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతంగా ఇష్టం అండి. అది అది భక్తి అంటామా ఏమంటామా నాకు తెలియదు. బట్ ఏంటంటే తిరుమలకి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఐ ఫీల్ వెరీ ఎనర్జైజ్డ్ అండ్ ఒక తెలియని బాడీలో ఒక రీఛార్జ్ అయినట్టుగా ఉంటుంది. లైక్ ఒక తెలియని ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ ఉంది అని చెప్పడానికి నేనే ఎగ్జాంపుల్. అక్కడ నేను వెళ్ళినప్పుడు అది నేను ఫీల్ అయ్యాను. నేను అదంతా ఆ ఎక్స్పీరియన్స్ అయింది నాకు అదంతా. నేను పెద్దగా గుడికి వెళ్ళను, ఇక్కడికి ఏం వెళ్ళను. బట్ వెంకటేశ్వర స్వామి అంటే నాకు పిచ్చి. నేను తిరుమల కాకుండా మీరు వేరే టెంపుల్స్కి తీసుకెళ్ళినా కూడా ఎస్ ఐ ఎంజాయ్ దట్ అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈజ్ సంథింగ్. అది మాటల్లో చెప్పలేము. బట్ ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు కన్వే దట్. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనము అలా ఆనంద నిలయంలో వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అలా చూస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు గమనించండి, ఆయన మిమ్మల్ని చూస్తారు అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ ఫీల్ మీకు వస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నారా లేదా మీరు చూడండి. మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు, ఇప్పుడు వెళ్దాం.
రండి అలా గుడికి వెళ్ళి చూద్దాం. గుడి ఇక్కడే మన కమ్యూనిటీలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. ఇంకా కడుతున్నారు, జస్ట్ ప్రతిష్టాపన జరిగింది, అది కూడా వాయు ప్రతిష్టాపన జరిగింది. నెక్స్ట్ దానికి వచ్చేసి మళ్ళీ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు, పెద్దగా టెంపుల్ కడతారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి, లేదంటే మేము వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళడం అనేది మాకు అలా కలిసి వచ్చేస్తూ ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దక్షిణముఖ హనుమంతుడు ఇంకా వెంకటేశ్వర స్వామి 2 విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. సో అలా వెళ్ళి దర్శించుకుందాం. అదొక పాజిటివ్ ఫీల్ అన్నట్టు, జస్ట్ అలా టెంపుల్ దగ్గరలో ఉంటే. ఇక్కడ చాలా కార్లు వచ్చాయి, అందరి గుడికి అనుకుంటా. రండి చూపిస్తాం మీకు గుడి. చెప్పులు కార్లోనే పెట్టేసి వెళ్ళిపోదాం. చాలా వచ్చినాయి వెహికల్స్.